అలాంటిది మా కుటుంబంలో కూడా మాకు తల్లిదండ్రులు ఉన్నారు. మా అమ్మగారికి 96లో క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి సర్వీస్ చేయడానికి ఎవడో ముందుకు రాలేదు. మామూలుగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు, భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, టయానికి భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు, అందరూ బాగుంటారు. కానీ డైపర్ చేంజింగ్, బ్రషింగ్, బాతింగ్ ఇలాంటి సర్వీస్ చేయడానికి ఎవరికి ఇవాళ అనువైనటువంటి వర్కర్స్ దొరకట్లేదు. ప్లస్ మనం ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకోవడానికి మనకి ముందు ఇవాళ భార్య భర్త ఇద్దరు జాబ్ చేస్తేనే కుటుంబాలు గడిచే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు వ్యాపారం కోసమో ఉద్యోగం కోసమో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరు ఒక మనిషిని తీసుకొచ్చి, గుర్తు తెలియని మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా సకాలంలో స్పందించి వాళ్ళకు సరి అయిన సర్వీసెస్ అందించలేకుండా ఉన్నారు. కాబట్టి ఒకవేళ అన్ని భరించి ఒకే పోనీలే అని తీసుకొచ్చి పెట్టినా కూడా వాళ్ళ పనులు వాళ్ళకి పనులు ఉంటాయి. వాళ్ళకి పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు మళ్ళీ ఒంటరైపోదు. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎక్కడ? ఈ ఒకరోజు 2 రోజులు 4-5 రోజులకి మళ్ళీ ఎవరో దొరకరు. ఇలాంటి బాధలు, ఇలాంటి సమస్యలకి పరిష్కార దిశగా మనమే అలాంటి సర్వీసెస్ అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు, డైపర్ చేంజింగ్, బ్రషింగ్, బాతింగ్, మంచి ఫుడ్డు